ఎన్ని సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ ఆవిడ అందం పెరుగుతోంది కానీ ఎక్కడా కూడా చిన్న అసలు వయసు పెరిగిందా కాలం గడుస్తోందా అని కూడా తెలియని విధంగా వారి ఆహార్యాన్ని అంత అందంగా కొనసాగిస్తున్నారు. ఫస్ట్ ఇన్నింగ్స్ సెకండ్ ఇన్నింగ్స్ చాలామందికి ఉండొచ్చు, వీరిది థర్డ్ ఇన్నింగ్స్ కూడా ఉంది. అండ్ బహుశా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మారిన తర్వాత ఇన్ని సినిమాలు ఎవరూ చేసి ఉండరు, ఎస్పెషలీ ఫీమేల్ ఆర్టిస్టులు. తెలుగులో 600కి పైగా, తమిళంలో బహుశా 300, ఆ తర్వాత కన్నడ, మలయాళం, హిందీ, ఎన్ని భాషల్లో ఎన్ని సినిమాల్లో చేశారో లెక్కలేదు. గ్లామర్ రెండూ ఉన్న అద్భుతమైన నటి. ఇంకా సిన్సియరిటీ అండ్ వర్సటైలిటీ ఉన్న ఈ బ్యూటీ క్వీన్ ఎవరంటే అందరికీ సుపరిచిత, చాలా ఇష్టమైన నటీమణి. 1970లో తల్లిదండ్రుల సినిమాతో తెరంగేట్రం చేశారు. శ్రీమతి వై విజయ గారి సినీ ప్రస్థానం, నాట్య ప్రస్థానం, జీవన ప్రస్థానం గురించి తెలుసుకోబోతున్నాయి ఇవాళ. నమస్కారం, సాదర స్వాగతం అమ్మా. చాలాసేపు చెప్పేశాను, ఏమనుకోకండి మిమ్మల్ని అలా ఇబ్బంది. లేదు, చాలా సంతోషంగా ఉంది. అవునా అనిపిస్తుంది. నేను ఫస్ట్ రాగానే ఉన్నమాట చెప్తున్నాను, షాక్. ఎందుకని ఇంత అందంగా ఉన్నారేంటది? నిజం అండి, ఉన్నమాట గుండెలోని చెప్తున్నాను. ఏంట అది ప్రతి ఒక్కరు ఇలాగే చెప్తుంటారు. నాకు అనిపిస్తుంది ఆ సంతోషం కదా, ఎంకరేజ్మెంటే అది. నేను అందంగానే ఉన్నానా, ఓహో ఇంకా అందంగా ఉన్నానా, ఎప్పుడు అనుకోలేదు నేను ఇలాగే ఉంటా. అందరూ ఏజ్ పెరిగే కొద్దీ ఏదో కొంచెం లోటుపాట్లు ఉంటాయి, మనిషిలో లేకుండా ఏముండదు. కానీ జీన్స్ ప్రభావం అనుకుంటున్నా. మా మదర్ ఫాదరు జీన్స్ ఆల్మోస్ట్ మా ఇంట్లో కూడా అందరూ ఇలాగే ఉంటారు. ఎవరెవరమ్మా ఇంట్లో? అండ్ ఎవరి పోలికి వచ్చింది మీకు, నాన్నగారిదా అమ్మగారిదా? ఇద్దరిది వచ్చింది, ఇద్దరిది. ఫేస్ కట్ అయితే మా అమ్మగారిది. మా అమ్మగారు ఎంగులో భానుమతి గారిలాగా ఉండేవాళ్ళు కాబట్టి ఆ ఫేస్ కట్ వచ్చింది. అలా చెప్పాలనుకుంటే 50-50. మా నాన్నగారు ముక్కు బాగా షార్ప్గా ఉంటుంది. మీరు కొట్టొచ్చే విషయం ఏంటంటే మీ కాంప్లెక్షన్, రంగు. దానికి ఒక కారణం ఉంది, కానీ మా ఇంట్లో కూడా అందరూ కలర్ కూడా 50-50లోనే ఉంటారు. ఎందుకనో మరి తెలియదు. మా అమ్మమ్మ గారు బాగా పసుపు ఛాయ, మా పెద్దమ్మ, మా చిన్నమ్మ కొంచెం కలర్ తక్కువ, మా అమ్మ మంచి కలర్, మా అమ్మ కూడా మంచి కలరు, మా నాన్నగారు రెడ్డిష్ కలర్ అనమాట. గుంటూరు కారం తినేమో మరి అలాగ గుడ్డు కారం కొంచెం పింకిష్గా ఉంటారు మా నాన్నగారు. కానీ నేను కడుపులో ఉండగా మా అమ్మగారిని మా నాన్నగారు అక్కడ కర్నూలులో ఘోష హాస్పిటల్ ఉంది, అక్కడ చేర్పించారు. కొంచెం ఏదో హెల్త్ వీక్గా ఉందని ఏదో డాక్టర్ చెప్తే, అప్పటికే నేను 5వ సంతానం. 5 కూడా కాదు, ఫస్ట్ 2 మగపిల్లలు, వాళ్ళు పుట్టి చనిపోయారు. ఏదో అప్పుడు ఏదో రేషన్స్ అంతా ఏదో ప్రాబ్లం వచ్చిందంట, కరువు కాలం ఆ టైంలో. ఇప్పుడు అందుకని పిల్లలకి సరైన ఫుడ్ లేక 2 మగపిల్లలు చనిపోయారు. తర్వాత మా పెద్దక్క, ఆ తర్వాత మొత్తం 10 మంది సంతానం, నేను 5వ దాన్ని. డాక్టర్ చెప్పారు కొంచెం వీక్గా ఉంది మీ వైఫ్ అని మా నాన్నతో చెప్తే, మా నాన్నగారు కర్నూలులో ఘోష ఆసుపత్రిలో చేర్పించారు. ఏదో 4వ మాసం 5వ మాసాన్ని చేర్పించేశారు. ఫుల్గా యూరోపియన్ ఫుడ్ అనమాట మా అమ్మకి. అంతా ఇంగ్లీష్ ఫుడ్డే, మన ఇండియన్ ఫుడ్ ఏది లేదు. ఏంటంటే జ్యూసు, తర్వాత బ్రెడ్ బటర్ జాము, తర్వాత నాన్ వెజ్, ఫుల్గా నాన్ వెజ్, అయితే సిస్టమేటిక్ ఫుడ్. అయినప్పుడు ఐరన్ క్యాప్సూల్స్ ఇప్పుడు ఇస్తున్నారు, 7th మంత్ 6th మంత్లో బేబీ కోసం అని ఇస్తారు. అప్పుడు ఐరన్ క్యాప్సూల్స్ లేవంట, ఏదో ట్యూబ్స్ లాగా వచ్చేదంట, లోపల పచ్చిగా ఐరన్ ఉండేదంట. ఐరన్ అలా కొట్టేసి అలా తాగేసేదంట మా మదరు. ఐరన్ ఇది ఇప్పుడు క్యాప్సూల్ లాగా వస్తున్నాయి కదా, అలాగా లివరు, పచ్చి లివరు జ్యూస్ తీసి ఇచ్చేవాళ్ళంట. ఏదేదో చెప్పేది. తర్వాత తెల్లగా అలా సన్నగా పుట్టానంట నేను. అప్పుడు మా అమ్మకి బాగా డిస్కరేజ్ అయిపోయారంట. ఏంటి అందరు అమ్మాయిలు పుడుతున్నారు, 5వ అమ్మాయినా మా పిల్లడికి పుడతాడు అనుకుంటే ఈ మళ్ళీ అమ్మాయి పుట్టింది అంటే, మా నాన్నగారు అన్నారంట, అలా ఎప్పుడు అనుకోవద్దు, ఏ బిడ్డ అయినా సరే దేవుడిచ్చిన బిడ్డ, చెప్పలేము ఏ బిడ్డలో ఏ టాలెంట్స్ ఉంటాయో. అలా మా నాన్నగారు ఎప్పుడూ అప్పుడే నేను పుట్టినప్పుడే అన్నారంట,
ఈ బిడ్డ వల్ల మనకి ఎంత మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయో చెప్పలేం కదా, అలా అనొద్దు, డిస్కరేజ్ అవ్వద్దు అని చెప్పారంట. తర్వాత అక్కడున్న సిస్టర్స్, ఫారిన్ సిస్టర్స్ వాళ్ళు అన్నారంట, మీకు వద్దకపోతే మాకు ఇచ్చేయండి, మేము సాక్కుంటామని. మా నాన్నగారు ఒప్పుకోలేదంట. లేదు ఎంతమంది పిల్లలైనా నాకు ఇదేం కాదు, భారం కాదు అని చెప్పి. దానికి కొంచెం హిస్టరీ ఉంది, అందుకని కొంచెం ఆ ఫుడ్. తర్వాత బంగారు పేపర్స్ ఉంటాయి కదా, బంగారు మామూలుగా సిల్వర్ ఉంటుంది, బంగారు. అది వేడి వేడి అన్నంలో ఆ పేపర్ వేసి మా అమ్మ తినేదంట. ఓహో, ఇవన్నీ కొన్ని కారణాలు ఒకవేళ ఉండొచ్చేమో. నేను అంటే మీరు అనేది మీ అక్క చెల్లెలు ఎవరిలో కూడా ఇలా లేరు, ఎవరు ఇంత కలర్ లేదు, ఇంత కలర్ ఎవరు లేరు. మీరే ఇలా యూరోపియన్ కాంప్లెక్షన్తో పుట్టారు. అదే అదే చాలా అది వరం నిజంగా. మా రెండో అక్క మంచి కలరే, ఇప్పుడున్న అక్కలు మూడో అక్క మంచి కలరే, అటు ఇటుగా ఉన్నారు. సో ఆ చిన్నప్పుడు బహుశా మీకు ఊహ ఉండదు కదా, మీరు డాన్స్ చిన్నప్పుడు పాటలు పెట్టుకుని అలా డాన్స్ చేసేస్తూ ఉండేవారు అంటారు. కరెక్ట్. అప్పుడు మీరు ఊహించలేదేమో అసలు నటనలోకి వెళ్ళాలి, లేకపోతే సావిత్రి గారిని చూడడం, యాక్ట్రెస్ని చూడడం అలా? అసలు ఏం తెలీదు నాకైతే. మా ఫ్యామిలీలో ఎవరికి సినిమా చూసేవాళ్ళం, కానీ అక్కడ కడపలో మాకు హిందీ సినిమాలు ఎక్కువ రిలీజ్ అయ్యేవి. తెలుగు కన్నా తెలుగు రిలీజ్ అయ్యేవి, కానీ ఈ హిందీ మోజు ఎక్కువ ఉండేది. కాబట్టి హిందీ సినిమాలకు పరిగెత్తేవాళ్ళు అందరూ. తర్వాత తెలుగు సినిమాలు అంటే రామారావు గారు, నాగేశ్వరరావు గారు, సావిత్రి గారు, ఇలా ఉంటేనే. కొంచెం ఏడుపు సినిమాలు అంటే వెళ్ళేవాళ్ళం కాదు, భయం, ఏడుస్తూ ఇంటికి ఎందుకు రావాలి, బాగుండాలి బాగా అని ముందే అడిగేవాళ్ళం. ఇది మా అక్కల్ని అడిగేదాన్ని, నేను చిన్నదాన్ని కదా. ఇది ఏడ్చే సినిమానా నవ్వుకుంటూ వచ్చే సినిమానా, అంటే సుఖాంతమైన క్లైమాక్సా అని అడగడం తెలియక అడిగేదాన్ని. అడిగితే లేదు హ్యాపీ ఎండింగ్ అంటే వెళ్ళేవాళ్ళం. కొంచెం దుఃఖం, హరిశ్చంద్రుడు, ఇలాంటి కొన్ని సినిమాలు ఉన్నాయి కదా, అలాంటి సినిమాలు అయితే అసలు వెళ్ళేవాళ్ళం కాదు. లాస్ట్కి మా అమ్మ పర్మిషన్ తీసుకోవాలంటే చాలా కష్టం. మా నాన్నగారు ఓకే అంటారు, మా అమ్మగారు పర్మిషన్ ఇవ్వరు. చదువుకున్నావా, ఏమన్నా ఇంకా హోంవర్క్ చేసుకోవాలా, అది ఇదే అన్ని అడిగి, ఇంతమందిని అడిగి లాస్ట్కి హరిశ్చంద్రుడు ఆ సినిమా మటుకు బాగా డిసప్పాయింట్మెంట్. ఏంటంటే ఆ సినిమాలో కొంచెం ఏడుపు ఉంది, రామారావు గారు సీన్స్ కొన్ని అది ఇది అనేసరికి ఇంకా నేను రాను అనేసి డ్రాప్ అయిపోయాం. అంతవరకు పోరాడాం సినిమా చూడడానికి పర్మిషన్ కోసం, అది కొంచెం ఇది అనేసరికి డ్రాప్ అయిపోయాం. సో మీకు కష్టాలు ఇష్టం లేదు? నాకు ఇష్టం ఉండదు. ఇప్పుడు కూడా నేను బాగా నవ్వుతుండాలి, నవ్వించాలి, నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ నవ్వాలి, నాకు అదే ఇష్టం. అండ్ జీవితం మీకు అలాగే ప్రసాదించారని చెప్పి అందరూ అంటుంటారు. అంటే కష్టం అసలు ఏ విధమైన స్మూత్గా వెళ్ళిపోయింది లైఫ్, అద్భుతంగా మీరు అనుకోకుండా అన్నీ మీ ఒళ్ళో వచ్చి పడ్డాయి అంటారమ్మా. నిజమే, ఆ భగవంతుడి దయతో మీరు అన్నట్టుగా అన్నీ అలాగే జరిగాయి. సినిమా జీవితం అంతే, నేనుగా కోరి సినిమా ఫీల్డ్కి రాలేదు. నాకు 13 years ఉన్నప్పుడు, 11 years ఉన్నప్పుడు సినిమా నాకు ఇష్టం, డ్యాన్స్ అంటే ఇష్టం అని మా నాన్నగారు మా అమ్మగారు తీసుకొచ్చారు. ఏ డాన్స్ నేర్చుకున్నారు విజయ్ గారు? కూచిపూడి, భరతనాట్యం రెండు. శివ మాస్టర్ దగ్గర కదా? సత్యం మాస్టర్, వెంపటి చిన్న సత్యం మాస్టరా? అక్కడ మీకు కూచిపూడి ఆర్ట్స్ అకాడమీకి వెళ్ళారా మెడ్రాస్లో? అక్కడ దుర్గాదేవి అని ఉండేవారు, తెలుసా మీకు? క్లాసులు చెప్పేది. అవును, తెల్లగా చెప్పేవారు. అవును, ఆవిడ తెలుసా మీకు? ఎందుకు? మా సొంత పెద్దమ్మ. ఓ మై గాడ్, ఓకే. ఎలా ఉన్నారు? సారీ, ఓకే. బట్ అక్కడ నేర్చుకున్న చాలా భయం మాకు అసలు. మేము మాస్టర్ అనే పిలిచేవాళ్ళం, ఆవిడ కూడా మాస్టర్ అనే పిలిచేవాళ్ళం. రట్వాంగం చేసేవారు, క్లాసులు ఇంటి పెట్టుకుని. అవునవును, చెప్పేవారు. మేము స్పెషల్ క్లాసెస్ వెళ్ళేవాళ్ళం. ఈవినింగ్ క్లాస్కి వచ్చే ఆవిడ, అంటే మార్నింగ్ వేరే జాబ్ చేసేవాళ్ళు, ఇంగ్లీష్ ఎలక్ట్రికల్లో జాబ్ చేసేవారు. అవంతా తెలియదు కదా మనకు. 11 years అప్పుడు నాకు. వెళ్ళి జాయిన్ చేశారు, నేను స్పెషల్ క్లాస్లో జాయిన్ అయ్యాను. స్పెషల్ అంటే మార్నింగ్ 7 to 8:30, 7 to 8, 1 hour క్లాస్ ఉంటుంది. ఆ తర్వాత మా నాన్నగారు మా అమ్మగారికి ముందే చెప్పారు, ఎంత డ్యాన్స్ నేర్చుకున్నా
నేర్పించుకో, నీకు ఇష్టం కాబట్టి. అది ఆ, ఈ కాలంలో ఒకరు ఇద్దరు పిల్లలు ఉంటారు కాబట్టి ఎంకరేజ్ చేస్తారు. పిల్లలకి ఏది ఇష్టమో దాంట్లో చేర్పించడానికి బాగా సాయశక్తిలో ప్రయత్నిస్తున్నారు ఇప్పుడు ప్రజెంట్ పేరెంట్స్. కానీ అప్పట్లో 10 మంది పిల్లలు మేము. మా అమ్మగారు నాన్నగారు ఎలాగా నాకు డ్యాన్స్ అంటే ఇష్టం అని గుర్తించి నన్ను సపరేట్గా, నేను మా అమ్మమ్మ అప్పుడు చిన్నపిల్లని కదా అనేసి మా అమ్మమ్మను పంపించి వెంపటి చిన్న సత్యం గారి మాస్ గారి ఇంటి వెనకాల చిన్న చిన్న ఇల్లు ఉండేవి. ఒక 3-4 ఇల్లు ఉండేది. ఒకటి మిద్దె ఉండే ఇల్లు, ఒక రూమ్. దాంట్లో నేను మా అమ్మమ్మ ఉండి మార్నింగ్ క్లాస్, స్పెషల్ క్లాస్ అటెండ్ అయ్యి ఆ తర్వాత పుస్తకాలు తీసుకొని కేసీ స్కూల్ అక్కడికి వెళ్ళి చదువుకునేదాన్ని. అలా గడిచింది ఒక 1 year 1.5 year. అప్పుడు మంజు భార్గవి గారు వచ్చేవాళ్ళు, హేమమాలిని గారు వచ్చేవాళ్ళు. వీళ్ళంతా పెద్దవాళ్ళే. ఎన్నేళ్ళు పెద్ద అంటే అది నాకు కరెక్ట్గా తెలీదు. నేనైతే స్కర్ట్లు వేసుకొని చిన్నపిల్లని, వాళ్ళంతా చీరలు కట్టుకొని వచ్చేవాళ్ళు. రేఖ కూడా చీర కట్టుకొని వచ్చేది, బాంబే రేఖ గారు. వచ్చి నా నెయిల్స్, నా వేళ్ళు అంటే ఇష్టం తనకి. రోజుకు ఒక నెయిల్ పాలిష్, ఒక రిమూవ్ రోజు తీసుకొచ్చి నన్ను క్లాస్ అయిపోయినా కూర్చోబెట్టి నెయిల్ పాలిష్ వేసి మళ్ళీ మరుసటి రోజు రిమూవర్తో తుడిచి మళ్ళీ నెయిల్ పాలిష్ వేసి చూసేది. ఇంత ఉన్నా కూడా మళ్ళీ మేము రష్యా తాష్కెంట్కి వెళ్ళాం ఫిలిం ఫెస్టివల్. అప్పుడు రేఖ గారు వచ్చారు. అప్పుడు బాంబేలో పెద్ద ఆర్టిస్ట్ కదా. అప్పుడు మీరు ఆర్టిస్ట్ అవ్వలేదా? అప్పటికి అంటే నేను తాష్కెంట్కి వెళ్ళేటప్పటికి నేను ఆర్టిస్ట్ అయ్యాను ఫిలిం కదా, ఫెస్టివల్. నేను నన్ను చిన్నప్పుడు చూస్తుంది ఆవిడ. అలాంటిది ఆవిడ బాంబేకి వెళ్ళి ఒక తెలుగు సినిమా చేసిన తర్వాత బాంబేకి వెళ్ళి పెద్ద హీరోయిన్ అయింది. నేను ఇక్కడ తెలుగు సినిమాలు చేస్తూ తమిళ సినిమాలు చేస్తుండగా నేను నా ఒక సినిమా ఫిలిం ఫెస్టివల్కి వెళ్ళింది. వెళ్తే దానికోసమని రాజ్ కపూర్ గారు, పర్వీన్ బాబీ, రేఖ గారు, ఇలా హిందీ ఆర్టిస్టులు చాలామంది వచ్చారు. తమిళ నుంచి కొంతమంది ఆర్టిస్టులు వచ్చారు. తెలుగు ఇండస్ట్రీ నుంచి. అప్పుడు నాకు తెలుగు ఇండస్ట్రీ, నేను అప్పటికి తెలుగు ఇండస్ట్రీకి ఇంకా రాలేదు, సెకండ్ ఇన్నింగ్స్ రాలేదు. అప్పుడు నన్ను చూసి కరెక్ట్గా రేఖ గారు చిన్నప్పుడు చూశారంతే. ఆ తర్వాత దగ్గర దగ్గర 10-15 years గ్యాప్ చూసి విజయ ఇలా అన్నారు, విజయ అన్నారు. నాకు షాక్. ఎలా తెలుసుకున్నారంటే నీ వేళ్ళు చూశాను, ఇలా తెలుగులో చక్కగా అంత బాగా మాట్లాడి దగ్గరకు వచ్చి హగ్ చేసుకొని, అది నాకు నిజంగా చాలా సర్ప్రైజింగ్గా ఉండింది. ఎలా గుర్తుపెట్టాలంటే నీ వేళ్ళు చూసి గుర్తుపట్టాను అన్నారు. అలాగా అలా గడిచి హేమమాలిని గారు కూడా వచ్చేవాళ్ళు. వస్తే మేము చిన్నపిల్లలం కదా. ఎంత అందం అండి ఆవిడ కదా హేమమాలిని గారు. ఆవిడ బాంబే నుంచి డైరెక్ట్గా ఫ్లైట్లో చెన్నైకి వచ్చి నేరుగా క్లాస్కి వచ్చేది విత్ మేకప్. ఎంత ఇంట్రెస్టో చూడండి. మంజు భార్గవి గారు మామూలుగా చెన్నై కాబట్టి ఆవిడ వచ్చేవాళ్ళు. బాగా హైట్గా ఉండే మంజు భార్గవి గారు. ఇంకా కొంతమంది చంద్రకళ గారు వచ్చేవాళ్ళు. అంటే అప్పటికే తను మంచి హీరోయిన్ అయింది. అప్పటికి పెద్ద హీరోయిన్ అయింది. అప్పుడప్పుడు చూసేవాళ్ళం, మేమంతా కిటికీలో నుంచి చూసేవాళ్ళం. స్పెషల్ క్లాస్ వాళ్ళకి సపరేట్గా కిటికీలు అన్నీ వేసేసి మాస్టర్ గారు సపరేట్గా ఒక్కరు సింగిల్గా క్లాస్ తీసుకునేవాళ్ళు. అప్పుడు మేమంతా కిటికీలో నుంచి చూసేవాళ్ళం. వాళ్ళు వచ్చారు, ఆర్టిస్టులు వచ్చారు, బాంబే నుంచి వచ్చారంట, అలా ఇలా అని చూసేవాళ్ళం. ఇప్పుడు మీకు తల్లిదండ్రులు సినిమాలో అవకాశం రావడం అన్నది ఎలా వచ్చింది? మిమ్మల్ని ఎవరు చూశారు ఫస్ట్ ఇక్కడ వెంపటి చిన్న సత్యం మాస్టర్ గారి దగ్గర నుంచి మా నాన్నగారు అమ్మగారు ఏం చేశారంటే, ఈ మాస్టర్ గారికి మామూలుగా సినిమాలు యాక్ట్ చేయడం ఇష్టం ఉండదు సత్య మాస్టర్ గారికి. తర్వాత ఆయన దగ్గరికి అందరూ వచ్చేవాళ్ళు, పెద్ద పెద్ద డైరెక్టర్స్ వచ్చి అమ్మాయిలు కావాలంటే వచ్చేవాళ్ళు. అప్పుడు నిండు హృదయాలు కె విశ్వనాథ్ గారు డైరెక్షన్లో ఒక అమ్మాయి కావాలి అని వచ్చి నన్ను సెలెక్ట్ చేసుకున్నారు. దాంట్లో ఒక పాట ఉంది, ఒక బీద అమ్మాయిగా ఒక తాతను పట్టుకొని జోల తగిలించుకొని ఒక సాంగ్ కూడా ఉంది.
ఎలా చేశానో ఏంటో నాకేం తెలీదు. లిప్ మూమెంట్ అవంతా ఏదో చెప్పారు చేసేసాను. దానికి బేసిక్గా కారణం ఏంటంటే డ్యాన్స్ రావడం వల్ల ఆ ఎక్స్ప్రెషన్స్ అవి పాట రాసిచ్చి ఆ, పాడమనేవాళ్ళు. పాడేశాను, ఏదో అయిపోయింది అది. ఆ తర్వాత నేను పెద్ద మనిషి అయిన తర్వాత మా నాన్నగారు అమ్మగారు ఇంకా అక్కడ ఉండకూడదని చెప్పి షిఫ్ట్ చేశారు. షిఫ్ట్ చేసి వేరే, అప్పుడు మా అమ్మగారు నాతో పాటు ఉండేవారు. ఎంఎస్ శైవ గారు మాస్టర్ గారు వాళ్ళ ఫ్రెండ్సే. ఎంఎస్ శైవ గారు వచ్చి ఇక్కడికి సత్యం మాస్టర్ గారి దగ్గరికి వచ్చి, బాబా మంచి అమ్మాయిలంతా సత్యం పట్టేశావు నువ్వు, అందమైన వాళ్ళంతా పిల్లలందరూ నీ దగ్గర ఉన్నారు అని అప్పుడప్పుడు వచ్చి మాట్లాడి వెళ్ళేవారు. సరే, అందుకని మాస్టర్ గారు ఎంఎస్ శైవ గారు ఒక మాస్టర్ గారు ఉన్నారు అని తెలిసి మేము మళ్ళీ ఆ మాస్టర్ గారు, ఎందుకంటే అరంగరేట్ అవ్వలేదు కదా, మేము అనుకున్న పని అవ్వలేదు. మేము వచ్చింది మా నాన్నగారు మా అమ్మగారు నన్ను తీసుకొచ్చింది జస్ట్ డ్యాన్స్ నేర్పించడానికి. అవును, అరంగేట్రం చేయించాలి, మా అమ్మాయికి డ్యాన్స్ అంటే ఇష్టం, ఇంతే. ఇంక సినిమా అసలు ఇదే లేదు, థాటే లేదు. తర్వాత ఎంఎస్ చేసేటప్పుడు శైవ మాస్టర్ గారి దగ్గర నేర్చుకుంటున్నప్పుడు అప్పటికి కరెక్ట్గా 13 years వచ్చాయి నాకు. మా రామ విజేత ఫిలిమ్స్ ప్రొడ్యూసరు డైరెక్టర్ ఇద్దరు బ్రదర్స్. వాళ్ళకి మా మాస్టర్ గారు ఫ్రెండ్ అన్నారంట, ఒక 18 ఏళ్ళ అమ్మాయి కావాలి, ఒక హీరోయిన్గా కొత్తగా మేము ఛాన్స్ ఇస్తున్నాం కాబట్టి పేపర్లో వేసాము, మీకు ఎవరైనా తెలుసుంటే ఒక మంచి డాన్సర్స్ అమ్మాయిలు ఉంటే చెప్పండి అంటే, అప్పుడు మా మాస్టర్ గారు మా అమ్మగారిని అడిగారు. అంటే అప్పుడు మా నాన్నగారిని అడిగి, సరే చూద్దాం, సెలెక్ట్ అయితే అప్పుడు చూసుకుందాం అనే ఉద్దేశంతో అప్పుడప్పుడే ఫొటోస్ తీశారు. నా ఫొటోస్ సన్నగా ఉండేదాన్ని. ఓకే, అప్పటికే 2000 ఫొటోస్ వచ్చాయంట, 2000 ఫొటోస్ వచ్చాయి కంపెనీకి. వచ్చినప్పుడు నా ఫోటో తీసుకెళ్ళి మా మాస్టర్ గారు ఇచ్చారు. 2000 ఫోటోల్లో మీ ఫోటో? నా ఫోటో. అప్పుడు నన్ను సెలెక్ట్ చేసుకున్నారు. అది చేసుకున్న తర్వాత పెద్ద సంతోషం లేదు, ఏమీ లేదు. ఎందుకంటే అసలు ఒక ప్యాషన్ యాక్ట్ చేయాలని, నేను నాకు చాలా ఇష్టము సినిమా ఫీడ్కర, ఏం లేదు కదా మా ఇంట్లో, లేదు నాకు లేదు. ఏముండేది మీ మైండ్లో అప్పుడు? ఎందుకంటే ఆడపిల్లలకి ఏదో ఒకటి ఉంటుంది, నేను ఫేమస్ అవ్వాలి, లేదు మంచి బట్టలు వేసుకోవాలి, లేదు మంచి పెళ్లి చేసుకోవాలి, ఏదో ఉంటుంది కదా. ఉంటుంది కదా, కానీ ఏమో నాకేమీ లేదు. మీకేమీ లేదు? నాకేమీ లేదు. సర్దుతున్నారు, బట్టలన్నీ సర్దుతున్నారు. అప్పుడు బెడ్ ఉండేది కదా, బెడ్ హోల్డర్ ఇలాగా అది ఉంటే మేము అప్పుడప్పుడు